సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన టీమిండియా మరో ఓడిఐ సిరీస్కు రెడీ అవుతుంది. ఇక మొదటి వన్డే ఆదివారం సౌత్ ఆఫ్రికాతో మన టీమిండియా తలపడనుంది. ఇక ఓడిఐ సిరీస్కు కొంతమంది సీనియర్లు దూరం అవ్వడంతో కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ దక్కనుంది. ముఖ్యంగా సాయి సుదర్శన్, రింకు సింగ్ లాంటి ప్లేయర్లు ఈ ఓడిఐ సిరీస్లో సత్తా నిరూపించుకునే ఛాన్స్ దక్కనుంది. టీ20లో భారత్ను నడిపించిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్తో పాటు రవి బిష్ణోయ్, జితేష్ శర్మలకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఓడిఐ హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 91 మ్యాచ్లు జరిగింది. అందులో టీమిండియా 38 మ్యాచ్లు గెలిచింది అండ్ సౌత్ ఆఫ్రికా 50 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. ఇక మొదటి వన్డేకు తుది జట్టు ఎంపికపై మన టీమిండియాకు పెద్ద తొలినొప్పిగా మారింది. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ లేకపోవడంతో ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనుండగా అతనికి జతగా సాయి సుదర్శన్ లేదా సంజు శాంసన్లలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. ఓపెనర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగే ఛాన్స్ లేదు, ఎందుకంటే అతను ఇంతకు ముందే మిడిల్ ఆర్డర్లో ఆడతానని ప్రకటించాడు. అందుకని ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా నెంబర్ 4లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. ఇక నెంబర్ 5 అండ్ నెంబర్ 6లో తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ బరిలోకి దిగనున్నారు. ఇక నెంబర్ 7లో ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. ఇక నెంబర్ 8లో ముగ్గురు స్పిన్నర్లు పోటీ పడే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఎవరు బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మాక్సిమం కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇంకా దీపక్ చాహర్ అందుబాటులో లేడు కాబట్టి పేసర్లుగా ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్లు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.